హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ప్రధానంగా ఎదురు చూస్తున్నటువంటి అంశం పీఆర్సీ. దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా పీఆర్సీ కమిషన్ నియామకం జరగకపోవడం వల్ల ఆందోళనతో ఉన్నారు. ఇదే విషయాన్ని ఆదివారం జరిగినటువంటి ఏపీ ఎన్‌జీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆ కార్యవర్గం కూడా తీర్మానం చేసింది. వెంటనే పీఆర్సీని ప్రకటించాలని ఎన్‌జీజీఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరి ఈ కార్యవర్గంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏంది అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం వీడియోలో చర్చించుకుందాం. ఎవరు కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, 2023 నుంచి కూడా పీఆర్సీ కమిషన్ని నియమించలేదు. ఇంత క్రితం నియమించినటువంటి కమిషనరు రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పటి వరకు పీఆర్సీ కమిషనర్ని నియమించలేదు. దీనికి సంబంధించి నిన్న 17వ తేదీ జరిగినటువంటి ఏపీ ఎన్‌జీజీఓ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రధాన డిమాండ్గా ఈ పీఆర్సీ అనేది అందరు సభ్యులు తీసుకొచ్చారు. 3 ఏళ్ళు ఎదురుచూపులు ఉన్నటువంటి పీఆర్సీకి ముగింపు పలుకుతూ ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకోవాలి. పీఆర్సీ చైర్మన్ని నియమించి ఉద్యోగులు ఆశలు నెరవేర్చేలా మధ్యంతర వృత్తిని కూడా ప్రకటించాలని విద్యాసాగర్ గారు కోరారు. సమావేశంలో విద్యాసాగర్ గారు మాట్లాడుతూ వేతన సవరణ కమిషన్ని దాదాపు 3 సంవత్సరాల నుంచి నియమించలేదని, 2003 నుంచి కూడా ఎదురు చూస్తున్నామని, వేతన సవరణ కమిషన్ ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది స్పష్టత లేదని, దానివల్ల ఉద్యోగుల్లో, ఉపాధ్యాయులు, పెన్షనర్లో ఆందోళన తీవ్రంగా ఉందని, కాబట్టి ఖచ్చితంగా వేతన సవరణ కమిషనర్ని నియమించాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో 2023లోనే పీఆర్సీ కమిషనర్ని నియమించటం, ఐఆర్ కూడా వాళ్ళకి ప్రకటించి అమల్లో ఉండటం, కేంద్ర ప్రభుత్వంలో 2026 నుంచి కూడా వాళ్ళు పీఆర్సీ కమిషనర్ నియమించి దానికి తగినటువంటి కార్యాచరణ కూడా వాళ్ళు తీస్తూ వాళ్ళు కూడా ఆ ప్రక్రియ ప్రారంభించారని, కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఇప్పటి వరకు అటువంటి పరిస్థితి లేదని, ఇది చాలా ఇబ్బందికరమైంది, ఆవేదనాపూరితమైందని కూడా వారు పేర్కొన్నారు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంతో నిరంతర చర్చలు, అదేవిధంగా ప్రయత్నాలతో ఉద్యోగస్తులకి కొన్ని ప్రయోజనాలు కలిపే విధంగా ఉద్యోగులకు సంబంధించినటువంటి కొన్ని సమస్యలను పరిష్కరించే దిశకు కూడా ముందుకెళ్తున్నాం. వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలు దాదాపు 20,000 కోట్ల రూపాయలు అందించడం కానీ, అదేవిధంగా పెన్షనర్కి గ్రాట్యుటీకి సంబంధించినటువంటి విషయాలు ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా చేస్తూ వచ్చాం. ముఖ్యంగా పీఆర్సీ కమిటీ నియామకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడే ప్రసక్తి లేదని కూడా వారు తెలియజేశారు. దీంతోపాటు ఇతర అంశాలను కూడా వాళ్ళు ఈ సమావేశంలో ప్రస్తావించారు. వాటిలో ముఖ్యంగా అంటే ఉద్యోగస్తులకి దాదాపు 3 సంవత్సరాల నుంచి కూడా సరెండర్ లీవ్ అనేది ఇవ్వటం జరగలేదు. కాబట్టి ప్రభుత్వం దీని మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని చెప్పి కోరారు. అదేవిధంగా పదవీ విరమణ వయసుని పబ్లిక్ సెక్టర్ మరి గురుకుల ఉద్యోగులకి 60 నుంచి 62 సంవత్సరాలకి పెంచాలనేటువంటి అంశం పరిశీలనలో ఉంది. తుది రూపం కూడా వచ్చింది. దాన్ని కూడా త్వరగా పూర్తి చేయాలని, అదేవిధంగా మెమో 57 ప్రకారము దాదాపు 11,000 మంది సిపిఎస్ నుంచి ఓపీఎస్కి రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళు తీసుకురావాలా, అది కూడా పూర్తి చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగుల్ని రెగ్యులరైజేషన్ చేయాలని, కొత్తగా ఏర్పడినటువంటి 3 జిల్లాల్లో ప్రధాన కేంద్రాల్లో హెచ్ఆర్ఏని 16% పెంచాలని చెప్పి, ఉద్యోగులకి పెన్షన్లకు సంబంధించినటువంటి హెల్త్ కార్డులకు సంబంధించి అనేకమైనటువంటి లోపాలు, ఇబ్బందులు, కష్టాలు ఉన్నాయి. వాటిని తొలగించి అందరికీ కూడా మెరుగైనటువంటి వైద్య సేవలు అందించాలని చెప్పి కూడా వాళ్ళు కోరారు. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అనుకూల నిర్ణయాలు తీసుకుంటుందని కూడా మేము భావిస్తున్నామని కూడా చెప్పారు. త్వరలోనే ఏపీ జేఏసీ సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తామని, అప్పుడు అందరూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు,
అదేవిధంగా పెన్షనర్లు అందరితో కూడా చర్చించిన తర్వాత ఏం చేయాలనేటువంటి విషయాన్ని నిర్ణయిస్తామని, ప్రభుత్వం దృష్టికి కూడా ఈ సమస్యలన్నిటిని తీసుకుపోతామని కూడా వాళ్ళు తెలియజేశారు. ఈ సమావేశంలో ఏపీ ఎన్‌జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమణ గారు, ఇతర కార్యవర్గ సభ్యులు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అందరూ కూడా పాల్గొన్నారు. కాబట్టి ఫ్రెండ్స్, పీఆర్సీకి సంబంధించి కూడా ఉద్యోగులు కూడా అంతా పెన్షనర్లకి అందరూ సిద్ధంగా ఉండాలి. తప్పనిసరిగా ఇది అందరికి కూడా సంబంధించినటువంటి విషయం. ఇప్పుడే ప్రయత్నాలు మొదలైనయి. కాబట్టి మనందరి మద్దతు కూడా వాళ్ళకి ఉండాలా. ఇదే విషయాన్ని అందరూ కూడా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అజయ్ కాలంని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పటికప్పుడు తాజా విషయాలతోటి మీ ముందుకొస్తాను. కాబట్టి అజయ్ కాలంని ప్రోత్సహించేదానికి మీరంతా కూడా సహకరించండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకొస్తాను. ఇట్లు మీ అజయ్ కుమార్.